ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అడవంతా తిరిగేది. ఒకసారి ఒక పొలంలో హంసని చూసి, "ఈ హంస ఎంత తెల్లగా ఉంది. ఇంత అందంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నానెందుకు?" అనుకునేది. ఓసారి హంసతో ఈ మాటే అంది. అప్పుడు హంస, "నేను అలానే అనుకున్నా. కానీ చిలుక ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో" అంది. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, నేను నా రంగుల్ని చూసి మురిసిపోయేదాన్ని. నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు రెండే రంగులు, నెమలికి ఎన్ని రంగులో అంది. నెమలిని కలిసి చిలుక చెప్పిన మాటల్ని చెప్పాలి అనుకుంది కాకి. అడవంతా గాలించింది. కానీ నెమలి కనిపించలేదు. చివరకు అడవి పక్కన నగరంలో జూలో కనిపించింది. నెమలి వద్దకు వెళ్ళి చిలుక అన్న మాటలు చెప్పింది కాకి. పొగడ్తలతో ముంచెత్తింది కాకి. కాకి మాటలు విన్న నెమలి, నా అందం వల్లే ఇక్కడ బందీ అయ్యా. అడవిలో ఉన్నన్ని రోజులు వేటగాళ్ల భయం. చివరికి వారి చేతిలో చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు అనిపించింది. ఇక్కడ దాదాపు అన్ని పక్షులు బందీలే. ఒక్క మీ కాకులు తప్ప. నేనే నెమలిని కాకుండా కాకినై ఉంటే స్వేచ్ఛగా తిరిగేదాన్ని అంది నెమలి. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుండి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ఈ కథలోని నీతి, ఎదుటి వాళ్ళని చూసి పోల్చుకోకూడదు. ఉన్నదానితో తృప్తిగా ఉండాలి.